Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. తెలుగు మీడియం పన్ను విధింపు 1 యూనిట్ 1 విషయ పరిచయం పార్ట్ సి డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫిక్స్డ్ రేట్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ ఆఫ్ an assessee whose status is an individual and residential status is resident. Third one is short answer type questions and answers 2 marks. Fourth one is long answer type questions and answers 6 marks. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1వది స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. 2వది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అస్సెస్సీ యొక్క స్థాయి విడి వ్యక్తి అయినప్పుడు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తములు. 3వది స్వల్పకాలిక ప్రశ్నలు మరియు సమాధానములు 2 మార్కులవి. 4వది దీర్ఘకాలిక ప్రశ్నలు మరియు సమాధానములు 6 మార్కులవి. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అస్సెస్సీలకు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తం. ప్రాథమిక మినహాయింపు అనగా ఆదాయపు పన్ను చట్టం 1961, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను పన్ను చెల్లింపుదారుడు లేదా అస్సెస్సీ ఎవరైతే ఉన్నారో ఆ అస్సెస్సీలు 2019 మరియు 2020 సంవత్సరం గత సంవత్సరంలో ఆర్జించిన లేదా సంపాదించిన ఆదాయం పైన ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉండును. అంటే అస్సెస్సీ గత సంవత్సరంలో ఆర్జించిన లేదా సంపాదించిన ఆదాయం పైన తదుపరి వచ్చు సంవత్సరంలో పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యత, పన్నును లెక్కించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అంటే ఆదాయాన్ని ఆర్జించినటువంటి సంవత్సరాన్ని గత సంవత్సరం అని, అదేవిధంగా పన్నును లెక్కించే లేదా చెల్లించవలసినటువంటి సంవత్సరాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక మనకు మినహాయింపు మొత్తాల విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 పన్ను చెల్లింపుదారుడు అస్సెస్సీ విడి వ్యక్తి అయి ఉండి నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తములు ఈ క్రింది విధంగా కలవు. అంటే అస్సెస్సీ 2019-20 గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన పన్ను నిర్ధారణ సంవత్సరం అయినటువంటి 2020-21 నందు పన్నును లెక్కించి చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. ఇక టేబుల్ను కనుక మనం పరిశీలించినట్లయితే క్రమ సంఖ్య, పన్ను చెల్లింపుదారుని స్థాయి లేదా స్థితి, పన్ను చెల్లింపుదారుని వయస్సు స్త్రీ లేదా పురుషుడు, ప్రాథమిక మినహాయింపు మొత్తం. 1 పౌరుడు లేదా అస్సెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు 60 సంవత్సరాల లోపును వయస్సును కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు 2,50,000 రూపాయలు ప్రాథమిక మినహాయింపు మొత్తం. 2వది సీనియర్ పౌరుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండి 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సును కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడు అయినట్లయితే ప్రాథమిక మినహాయింపు మొత్తం 3,00,000 రూపాయలు. 3వది విశిష్ట సీనియర్ పౌరుడు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండి నట్లయితే స్త్రీ లేదా పురుషుడిని మనము
విశిష్ట సీనియర్ పౌరుడు అంటాము. అతనికి 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే ప్రాథమిక మినహాయింపు మొత్తాలను మనకు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం కోసం కాను ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అస్సెస్సీలను వయస్సును ఆధారంగా చేసుకుని 3 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అది ఒకటి, అస్సెస్సీ 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ పురుషుడు అయినప్పుడు 2,50,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ 2,50,000 రూపాయల కంటే మించినటువంటి ఆదాయం కనుక కలిగి ఉన్నట్టయితే ఆ ఆదాయం పైన వివిధ రేట్ల ప్రకారము మనము పన్నును చెల్లించవలసి ఉంటుంది. అంటే అస్సెస్సీ యొక్క వయస్సు 60 సంవత్సరాల లోపు కలిగిన స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు 2,50,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా 2,50,000 రూపాయలకు మించి ఉన్న ఆదాయం పైన మనకు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. రెండవ సందర్భం సీనియర్ పౌరుడు. అంటే అస్సెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా ఆదాయాన్ని ఆర్జించిన వ్యక్తి యొక్క వయస్సు గనుక 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండి 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నటువంటి స్త్రీ కానీ లేదా పురుషుడు అయినప్పుడు 3 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్నును చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా అస్సెస్సీ యొక్క వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ 80 సంవత్సరాల కంటే తక్కువగా కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడిని మనం సీనియర్ పౌరుడు అంటాం. ఆ సీనియర్ పౌరుడు కనుక 3 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని కలిగి ఉన్నట్టయితే గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒకవేళ 3 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ 3 లక్షల కంటే ఎక్కువగా ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాయం పైన వివిధ రేట్ల ప్రకారము మనము పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవది విశిష్ట సీనియర్ పౌరుడు. అంటే అస్సెస్సీ యొక్క వయస్సు 80 సంవత్సరాల కంటే ఎక్కువ కలిగి ఉన్నటువంటి స్త్రీ కానీ లేదా పురుషుడు కానీ అతడు కానీ లేదా ఆవిడ కానీ వారికి విశిష్ట సీనియర్ పౌరుడు అని వాళ్ళని పేర్కోవడం జరుగుతుంది. ఆ వారికి 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. దీనిని మనం ప్రాథమిక మినహాయింపు అంటాము. అదేవిధంగా ఇక్కడ అస్సెస్సీల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం, అస్సెస్సీలను వయస్సును ఆధారంగా చేసుకుని ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అస్సెస్సీ కనుక గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం పైన ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్నును నిర్ధారించి చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. కావున గత సంవత్సరం 2019-20లో ఆర్జించినటువంటి ఆదాయాన్ని పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు చెల్లించవలసినటువంటి బాధ్యత కలుగును. మనకు ఇక్కడ అస్సెస్సీలను లేదా పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారిని 3 రకాలుగా వయసును ఆధారంగా చేసుకుని వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి, పౌరుడు. 60 సంవత్సరాల లోపు స్త్రీ లేదా పురుషుడు 2,50,000 వరకు ప్రాథమిక మినహాయింపు కలదు. రెండవది సీనియర్ పౌరుడు. 60 సంవత్సరాల కంటే ఎక్కువ 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి స్త్రీ లేదా పురుషుడు 3 లక్షల రూపాయల వరకు. అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుడు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషునికి 5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు మొత్తం లభించును. ప్రతి వ్యక్తి పన్నును 3 అంశములకు చెల్లించవలసి ఉండును. స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. అంటే అస్సెస్సీ ప్రాథమిక మినహాయింపు పోగా మిగిలినటువంటి మొత్తం పైన 3 అంశములకు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇక స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యత లెక్కించుట. ఒకటి, ఇది ట్యాక్స్ కాంపోనెంట్స్ అంటారు దీన్ని. అంటే మనం ముందుగా ఆదాయం పన్నును లెక్కించవలసి ఉంటుంది. ఆ తదుపరి ఆదాయపు పన్ను పైన విద్యా చెస్సు, అదేవిధంగా మూడవది మాధ్యమిక ఉన్న విద్యా చెస్సును కూడా మనము చెల్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రతి వ్యక్తి పన్నును 3 అంశములకు చెల్లించవలసి ఉంటుంది. ఒకటి, అస్సెస్సీ గత సంవత్సరం 2019-20 సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం పైన
2019-20 తక్షణమే తదుపరి వచ్చు సంవత్సరమైన 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరము అగును. ఆ పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. కావున అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం పైన నుండి మొదటగా ప్రాథమిక మినహాయింపు మొత్తంను తీసివేయగా వచ్చినటువంటి మొత్తంపై ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. అంటే మొత్తం ఆదాయం నుండి మొత్తం ఆదాయం నుండి మనకు అసెస్సీకి లభించు మినహాయింపు ప్రాథమిక మినహాయింపు మొత్తం తీసివేయగా వచ్చినటువంటి మొత్తంపై పన్నును ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఇక మనము ఈ నమూనాను కనుక అర్థం చేసుకున్నట్టయితే మనం ట్యాక్స్ ఏ విధంగా లెక్కించవలనో తెలుసు. ఒకటి ఆదాయపు పన్ను అంటే ప్రాథమిక అసెస్సీ మొత్తం ఆదాయం నుండి పన్ను మినహాయింపు మొత్తం ఆదాయంను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము పన్ను విధించదగు ఆదాయం అంటాము. ఆ పన్ను విధించదగు ఆదాయంపై ఆదాయపు పన్నును లెక్కించవలను. లెక్కించగా వచ్చినటువంటి ఆదాయపు పన్నును మనము ఇక్కడ ఔటర్ కాలంలో తీసుకున్నట్టయితే రెండవది విద్యా సెస్ 2% చొప్పున ఆదాయపు పన్ను ఇంటూ 2/100 అంటే మనం ఆదాయపు పన్నును తీసుకుంటూ లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన 2% చొప్పున మనము విద్యా సెస్ లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ విద్యా సెస్ 2% చొప్పున లెక్కించిన ఆదాయపు పన్ను మల్టిప్లై విత్ 2/100 మనకు 2% రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూడవది మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున 1% చొప్పున అది కూడా లెక్కించినటువంటి ఆదాయపు పన్ను ఏదైతే ఉందో ఆ ఆదాయపు పన్ను పైన మనము 1% తీసుకొనవలసి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, 2% అని పడింది, అది 1% మాత్రమే. దాని విద్యార్థులు గమనించాలి. తీసుకున్నట్టయితే మనకు ట్యాక్స్ కాంపోనెంట్లో మనకు మొత్తం చెల్లించవలసిన పన్ను లేదా బాధ్యత రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పన్ను బాధ్యత ఆదాయపు పన్ను ప్లస్ విద్యా సెస్ 2% చొప్పున ప్లస్ మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున చెల్లించవలసి ఉంటుంది. అంటే లెక్కించినటువంటి ఆదాయ పన్ను మీద మనము 3% అంటే 2% విద్యా సెస్ ప్లస్ 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి పన్ను 3 అంశములకు చెల్లించవలసినటువంటి లెక్కింపు విధానాన్ని మరియు ప్రాథమిక మినహాయింపు మొత్తములు అసెస్సీ యొక్క స్థాయి పౌరుడైనప్పుడు, అదేవిధంగా సీనియర్ పౌరుడైనప్పుడు, అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుడైనప్పుడు లెక్కించేటువంటి మనము ఒక ఇలిస్ట్రేషన్ ద్వారా మనము చేసినట్టయితే ఈ ప్రతి వ్యక్తి పన్ను 3 అంశములపై చెల్లించే అటువంటి అంశములకు సంబంధించి అదేవిధంగా ప్రాథమిక మినహాయింపు మొత్తాల గురించి మనము అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇలిస్ట్రేషన్ 1 అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం ₹8,70,000 అయినప్పుడు ఈ క్రింది 3 సందర్భములలో చెల్లించవలసిన పన్ను మొత్తమును లెక్కింపుము. సందర్భం 1 పన్ను చెల్లింపుదారుని వయస్సు 60 సంవత్సరముల కంటే తక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 2 పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు 60 సంవత్సరముల కంటే ఎక్కువ మరియు 80 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 3 పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు
80 సంవత్సరముల కంటే ఎక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. అంటే ఎస్ఎస్సి యొక్క ఆదాయము గత సంవత్సరంలో అంటే 2019, 2020 సంవత్సరం నందు ఆర్జించినటువంటి ఆదాయం రూపాయలు 8,70,000 అయినట్టయితే మనము ఎస్ఎస్సికి లభించే అటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తాలను సందర్భం 1లో, సందర్భం 2లో, అదేవిధంగా సందర్భం 3లో ఏ విధంగా మనం చేయవలెనో పరిశీలించవలెను. అదేవిధంగా ఈ లిస్టేషన్ ద్వారా మనము ట్యాక్స్ను లెక్కించేటువంటి పద్ధతిని, స్థిర రేటు పద్ధతిని కూడా మనం తెలుసుకున్నటకు అవకాశం కలదు. ఇక్కడ విద్యార్థులు 3 సందర్భాలలో మనము ఈ పన్ను బాధ్యతను లెక్కించబోతున్నాం. ఎస్ఎస్సి యొక్క వయసు 60 సంవత్సరాల కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడైనప్పుడు, ఎస్ఎస్సి యొక్క వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, అదేవిధంగా 80 సంవత్సరాల కంటే తక్కువగా కలిగి ఉన్న సీనియర్ పౌరుడైనప్పుడు సందర్భంలో, అదేవిధంగా ఎస్ఎస్సి యొక్క వయసు 80 సంవత్సరాల కంటే ఎక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడైనప్పుడు మనం లెక్కించబోతున్నాం. ఆన్సర్ 1. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ఎస్ఎస్సి యొక్క స్థాయి పౌరుడు అయినప్పుడు మరియు సీనియర్ పౌరుడు అయినప్పుడు మరియు విశిష్ట సీనియర్ పౌరుడు అయినప్పుడు 20% చొప్పున స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. అంటే స్థిర రేటు 20% చొప్పున ఎస్ఎస్సి యొక్క ఆదాయం గత సంవత్సరం 2019-20 నందు రూపాయలు 8,70,000 అయినట్లు అయితే ఎస్ఎస్సి యొక్క స్థాయి పౌరుడు, సీనియర్ పౌరుడు, అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుడు అయితే ఏ విధంగా మనము పన్నును లెక్కించవలనో 3 సందర్భములలో లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక వివరాలు: పౌరుడు, సీనియర్ పౌరుడు, విశిష్ట సీనియర్ పౌరుడు. మొత్తం ఆదాయం 8,70,000, 8,70,000, 8,70,000. అదేవిధంగా తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం సందర్భం 1 2,50,000, సందర్భం 2 3,00,000, సందర్భం 3 5,00,000. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి ప్రాథమిక మినహాయింపు విషయాలకు వచ్చినట్టయితే, ఇక్కడ పౌరుడు అంటే ఎస్ఎస్సి యొక్క వయస్సు 60 సంవత్సరాల లోపు కలిగి ఉన్నటువంటి ఎస్ఎస్సికి 2,50,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఎస్ఎస్సి యొక్క వయస్సు కనుక 60 సంవత్సరాల కంటే ఎక్కువ కలిగి ఉండి 80 సంవత్సరాల లోపు కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు 3,00,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఎస్ఎస్సి యొక్క వయస్సు 80 సంవత్సరాల కంటే ఎక్కువగా కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడిని మనం విశిష్ట సీనియర్ పౌరుడు అంటాం. ఆ విశిష్ట సీనియర్ పౌరుని విషయానికి వచ్చినట్టయితే 5,00,000 వరకు ప్రాథమిక మినహాయింపు మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ఆదాయం నుండి ఎస్ఎస్సీలకు వర్తించు మినహాయింపు మొత్తంలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం పన్ను విధించదగు ఆదాయం అంటాము. ఇక 8,70,000 నుండి 2,50,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 6,20,000, 8,70,000 నుండి 3,00,000 తీసివేయగా వచ్చినటువంటి 5,70,000 రెండో సందర్భం. మూడవ సందర్భంలో 8,70,000 నుండి 5,00,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 3,70,000. అంటే ఇది పన్ను విధించదగు ఆదాయం. అంటే స్టెప్ 1లో మొత్తం ఆదాయం నుండి ఎస్ఎస్సీలకు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తంను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే పన్ను విధించదగు ఆదాయం. పన్ను విధించదగు ఆదాయం పైన మాత్రమే మనం ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. ఇక ఆదాయపు పన్ను 20% చొప్పున అని మనకు ప్రశ్నలో ఇవ్వడం అనేది జరిగింది. 20% చొప్పున 6,20,000 పైన 20% చొప్పున లెక్కించగా 1,24,000 అది పౌరుడు సందర్భం 1 విషయంలో. రెండవ సందర్భంలో 5,70,000 పైన 20% చొప్పున లెక్కించగా 1,14,000 రెండవ సందర్భం. మూడవ సందర్భంలో మనకు 3,70,000 పైన 20% చొప్పున లెక్కించగా 74,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే మొత్తం ఆదాయం నుండి ప్రాథమిక మినహాయింపు మొత్తాన్ని తీసివేస్తూ పన్ను విధించదగు ఆదాయాన్ని కనుగొన్న తదుపరి
తదుపరి ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన విద్యా చెస్ 2% చొప్పున, అదేవిధంగా మాధ్యమిక అండ్ ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక విద్యార్థులు ఆదాయ పన్నును మనం 20% చొప్పున లెక్కించడం అనేది జరిగింది. అదేవిధంగా లెక్కించిన ఆదాయ పన్ను పైన 2% చొప్పున విద్యా చెస్ లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. విద్యా చెస్ 2% చొప్పున అంటే ఇక్కడ లెక్కించిన ఆదాయ పన్ను 1,24,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 2,24,80 రూపాయలు సందర్భం 1లో. సందర్భం 2లో 1,14,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2,280 రూపీస్ సందర్భం 2. సందర్భం 3కి వచ్చినట్టయితే విశిష్ట సీనియర్ పౌరునికి 74,000 రూపాయల పైన మనం 2% లెక్కించగా 1,480 రూపాయలు రావడం అనేది జరిగింది. ఇది విద్యా చెస్. అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున మనం లెక్కించిన ఆదాయ పన్ను 1,24,000 పైన మనం 1% చొప్పున లెక్కించగా 1,240 రూపాయలు రావడం అనేది జరిగింది సందర్భం 1లో. అదేవిధంగా సందర్భం 2లో 1,14,000 పైన మనము 1% చొప్పున లెక్కించినట్టయితే 1,140 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు 74,000 పైన 1% చొప్పున లెక్కించగా మనకు 740 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు తదుపరి చెల్లించవలసిన పన్ను బాధ్యత అంటే మనము ఇక్కడ లెక్కించినటువంటి ఆదాయపు పన్నునకు 20% చొప్పున ఆదాయ పన్నునకు 2% చొప్పున విద్యా చెస్సును, అదేవిధంగా 3వ సందర్భంలో మాధ్యమిక ఉన్నత విద్యా చెస్ 1%ను కలపగా వచ్చినటువంటి మొత్తమే పన్ను చెల్లించవలసి ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్న విధంగా ట్యాక్స్ కాంపోనెంట్లో మనం 3 అంశములపై పన్ను చెల్లించవలసి ఉంటుందని తెలుసుకున్నది ఇక్కడ ఉదాహరణగా మనం చూడవచ్చు. ఒకటి ముందుగా ఆదాయ పన్నును లెక్కించడం జరిగింది. ఆ లెక్కించినటువంటి ఆదాయం పన్ను పైన 2% విద్యా చెస్సును, అదేవిధంగా 1% మాధ్యమిక ఉన్నత విద్యా చెస్సును మనం లెక్కించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆదాయపు పన్ను ప్లస్ 2% విద్యా చెస్సు ప్లస్ మాధ్యమిక ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున కలిపినట్టయితే మనము చెల్లించవలసినటువంటి పన్ను బాధ్యత రావడం అనేది జరుగుతుంది, లేదా చెల్లించవలసినటువంటి పన్ను మొత్తం రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను అస్సెస్సి అన్న, పన్ను చెల్లింపుదారుడన్న, వ్యక్తి అన్న ఈ పదము అర్థాన్ని ఆదాయపు పన్నును అభ్యసనం చేసేటువంటి విద్యార్థులు ఒకే పదంగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అస్సెస్సికి మనం చేసినటువంటి సమాధానాన్ని పరిశీలించినట్టయితే అస్సెస్సి యొక్క వయస్సు 60 సంవత్సరాల లోపు ఉన్న పౌరుడు కానీ, లేదా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉన్న 80 సంవత్సరాల లోపున స్త్రీ పురుషునికి, అదేవిధంగా 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసును కలిగి ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషునికి చెల్లించవలసినటువంటి 3 సందర్భాల్లో చూసినట్టయితే మనకు పౌరుని విషయానికి వచ్చినట్టయితే పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత 1,27,720గా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా అస్సెస్సి యొక్క వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, 80 సంవత్సరాల కంటే తక్కువ కలిగిన సీనియర్ పౌరుని విషయానికి వచ్చినట్టయితే 1,17,420 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుడు అయిన ఎడల 76,220 రూపాయల పన్నును లెక్కించడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఇలిస్ట్రేషన్ ద్వారా, ఈ ప్రశ్న ద్వారా మనము మొత్తం ఆదాయం నుండి ప్రాథమిక మినహాయింపు మొత్తాలను తీసివేయడం తెలుసుకుందాం. అదేవిధంగా మొత్తం ఆదాయం నుండి ప్రాథమిక మినహాయింపు మొత్తం తీసివేయగా వచ్చేటువంటి పన్ను విధించదగు ఆదాయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయం పైన మనము ఆదాయపు పన్ను లెక్కించడం, ఆ లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన విద్యా చెస్ 2% చొప్పున లెక్కించడం, అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ 1% ఆదాయపు పన్ను పైన లెక్కించి మొత్తం చెల్లించవలసినటువంటి పన్ను బాధ్యతను తెలుసుకోవడం అనేది జరిగింది. Taxation 1, Unit 1, Introduction, Part C, Digital Class for English Medium. For the current assessment year 2020-21, the exemption limit of an assessee whose status is individual and residential status resident is as under.
The basic exemption of an individual for the current assessment year 2020-21 as follows. Serial number, status of the assessee, age in years, basic exemption limit in rupees. First one, citizen whose age is below 60 years, men or women, basic exemption is 2,50,000. Second one is senior citizen whose age is above 60 years and below 80 years, called senior citizen, men or women, rupees 3 lakhs exempted, limit rupees 3 lakhs. Last one, third one, super senior citizen whose age is above 80 years, men or women, rupees 5 lakhs is the basic exemption is applicable for super senior citizen. This is the tax exemption limit for the current assessment year 2020 and 21. Tax components. Every person has to pay tax in 3 components. Calculating tax liability on flat rate. Particulars, tax rupees. First one is income tax. Second one is education cess, calculate on computed income tax. Income tax multiply with 2 divided by 100 is equal to education cess at the rate 2%. Third one is secondary and higher education cess, income tax, calculated income tax multiply with 1 divided by 100 is equal to, then tax liability is equal to or payable tax total. First calculate income tax. In second step, calculate education cess on calculated income tax. Third one is secondary and higher education at the rate 1%. Calculate on calculated income tax. Ante income tax plus education cess plus at the rate 2% plus secondary and higher education cess at the rate 1% is the tax component. Every person has to pay tax in 3 components. Illustration 1. Calculate tax liability is following situation on flat rate of tax 20% if total income is rupees 8,70,000. Situation 1. If the taxpayer is male or female person whose age is below 60 years, citizen. Second situation 2. If the taxpayer is senior citizen, male or female person whose age is above 60 years and below 80 years. Situation 3. If the taxpayer is super senior citizen, male or female person whose age is above 80 years. Answer. Computation of tax liability of citizen, senior citizen and super senior citizen on flat rate of tax at the rate 20% for the current assessment year 2020 and 21. Particulars, citizen, senior citizen, super senior citizen. Total income is rupees 8,70,000, 8,70,000, 8,70,000. Less basic exemption 2,50,000 in case of citizen, 3 lakhs in case of senior citizen, super senior citizen rupees 5 lakhs. Taxable income is equal 6,20,000 in case of citizen, 5,70,000 in case of senior citizen, 3,70,000 in case of super senior citizen. Income tax at the rate flat rate 20%. Calculate income tax at the rate 20% on taxable income. Here, in case of citizen, 6,20,000 multiply with 20 divided by 100 is equal to 1,24,000. In case of senior citizen, 5,70,000 taxable income multiply with 20 divided by 100 is equal to 1,14,000. Super senior citizen, 3,70,000 multiply with 20 divided by 100 is equal to 74,000.
secondary education checks at the rate on calculated income tax. Here, in case of citizen, 1,24,000 multiply with 2 divided by 100 is equal to 2,480. In case of senior citizen, 2,280. In case of super senior citizen, 1,480. Here secondary and higher education chess at the rate 1%, 1240, 1140, and in case of super senior citizen 740. Total tax liability or payable tax is rupees 1,27,720 senior citizen, senior citizen 1,17,420, and super senior citizen is 76,220. This is the tax liability or payable tax in citizen, senior citizen and super senior citizen. మరో క్లాస్లో మనం స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు మరియు ఇలిస్ట్రేషన్ 2, ఇలిస్ట్రేషన్ 3ని చర్చించబోతున్నాం.